అప్డేట్స్ చూద్దాం. సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ అవుతోంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ కు క్షుద్ర పూజలు చేసి ఖతం చేసినట్లుగా నిన్ను కూడా ఖతం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో డౌన్ ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతామని హెచ్చరించారు. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు. నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత, నీ బతికేంత నిన్నేం బెదిరించిన? బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళే 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు దాకుతుంది. అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపిన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు. నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు. నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ భార్య వారం రోజుల విధవరాలు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అంతేకాకుండా ఆడియోలో శ్రీధర్ రావు బూతులు తిట్టారు. శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు కేఎన్ రెడ్డి అని తెలుస్తోంది. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే శ్రీధర్ రావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారని, గత బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్ పార్టీకి ఎల్కోటర్ బ్రాండ్ల ద్వారా 13 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇంకా అంతేకాకుండా ఆయనకు పోలీసులు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతమంది ఆయనపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. పద్మ, సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలవడం జరిగింది. ఇటీవల సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడడం కూడా జరిగింది. ఈ ఘటనతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులు పాల్పడిన ఆడియో వైరల్ అవుతుంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నిన్నగా మొన్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే క్షుద్ర పూజలు చేసి ఖతం చేసినట్టుగా నిన్ను కూడా అదే విధంగా ఖతం చేస్తానంటూ ఆయన ఆ ఫోన్ లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోనే నీ డౌన్ ఫాల్ మొదలవుతుంది, నీ కిడ్నీలు ఫెయిల్ అయ్యి కూడా చనిపోతావని చెప్పి ఆ శ్రీధర్ రావు అతన్ని హెచ్చరించడం జరిగింది. నువ్వెంత, నీ బతికెంత, నీ భార్య వారంలో విధవరాలు అవుతుంది అంటూ సంచలన వాక్యం కూడా చేశారు. అంతేకాకుండా ఆడియోలో శ్రీధర్ రావు బూతులు తిట్టడం జరిగింది. శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు కేఎన్ రెడ్డి అని తెలుస్తుంది. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు పనులు చేయించుకొని ఆయన డబ్బులు అడిగినందుకే ఇవ్వనని అడిగి బూతులు తిడుతూ అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేఎన్ రెడ్డి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను పనిచేస్తారు. ఆయన కూడా సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ తో పాటు ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఆయనంబడే ఉండే వ్యక్తి. ప్రస్తుతం అయితే శ్రీధర్ రావు అతనికి ₹1 కోటి కూడా బాకీ పడ్డట్టు సమాచారం అందుతుంది. ఆ ₹1 కోటి అడిగినందుకే ఆ శ్రీధర్ రావు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి చంపేస్తానంటూ హెచ్చరిస్తూ ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు, దాంతో కంప్లైంట్ చేయడం జరిగిందా ఈ అంశానికి సంబంధించి? అంటే ప్రస్తుతం అయితే ఎలాంటి కంప్లైంట్ చేశారా లేదా అనేది మనకు పూర్తి వివరాలు తెలియరాలేదు. మరి కాసేపట్లో ఆ వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేఎన్ రెడ్డి అసలు ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గతంలో ఏమైనా కేఎన్ రెడ్డి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ తో లావాదేవీల విషయమైనా ఇంకా వేరే విషయాలు ఏమైనా తలదూర్చారా? ఆయన
శ్రీధర్తో ఎలాంటి సన్నిహితం ఉందని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది పద్మ. అయితే బాసిత్ గతంలో కూడా ఈ శ్రీధర్ రావు చాలా మందిని బెదిరించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరొక వ్యక్తిని కూడా ఇలా బెదిరిస్తున్నారు. అంతేకాకుండా గతంలో నేను క్షుద్ర పూజలు చేపిస్తాను 15 రోజుల్లో నీకు ఇలా అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వ్యాఖ్యలను బట్టి ఇప్పటి వరకు ఎవరైనా బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా స్పందించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి? గతంలో కూడా శ్రీధర్రావు అరాచకలు చేసినా కానీ అది పోలీసుల దృష్టికి వచ్చాయని దాన్ని పక్కదో పట్టించారు. అదే కాకుండా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయన చేసిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారని గత బీఆర్ఎస్ హయాంలో చేరిపోయాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. 2021లో టీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా కూడా 13 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. ఆయనకు పోలీసులతో పాటు రాజకీయ నాయకులు కూడా మంచి సంబంధాలు ఉండటంతో ఎంతోమంది ఆయనపై ఫిర్యాదు చేసిన కేసులు కూడా నమోదు చేయలేదని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి పద్మ. అంతేకాకుండా ఈయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ ఫోన్లో మాట్లాడుతూ మాగంటు గోపీనాథ్ని ఎలా చంపించాను అలాగే చంపేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో వీటి వ్యాఖ్యలన్నింటిలో కూడా ఏ విధంగా చూడాలంటారంటే ఆయన నోటంట చెప్పిన వ్యక్తి అంటే నిజంగానే శ్రీధర్రావు చెప్పారా లేదంటే వేరే వ్యక్తి అలాగా చేశారన్నది కూడా కొంచెం అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అంటే శ్రీధర్రావు ఏదైతే ఫోన్ సంభాషణ కేఎన్ రెడ్డితో చేశారో ఆ సంభాషణ శ్రీధర్రావు ఆడియోనా కాదా తెలియడం లేదు. ప్రస్తుతం అయితే దాన్ని పోలీసులు దాని మీద విచారణ చేపట్టి దాన్ని వాస్తవం అయితే తెలిసిపోతుంది. దాంతోపాటు మాగంటి గోపీనాథ్ను క్షుద్ర పూజలు చేసి ఖతం చేసినట్టు నిన్ను కూడా ఖతం చేస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం, 15 రోజులని ఫాల్ డౌన్ మొదలవుతుంది, నీ కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోతారని చెప్పి ఆయన హెచ్చరించిన మాటలను బట్టి చూస్తుంటే ఆయన గతంలో ఎవరినైనా బెదిరించి కాళ్ళకి పాల్పడ్డా లేకపోతే ఈ క్షుద్ర పూజలతో ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం కూడా కొంచెం విచారకరమైన వార్త అని తెలుసుకుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.